వంగవీటి మోహనరంగ ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. విజయవాడలోని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాధారంగ మిత్ర మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పబ్లిక్ లైఫ్ కు కొంతకాలం దూరంగా ఉన్నానని చెప్పారు. ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవుతానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని చెప్పారు. రాధారంగ మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని అన్నారు. ఆ గ్యాప్ ను పూరించడానికి తాను వస్తున్నానని తెలిపారు. కులమత భేదాలకు తావు లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగ అని గుర్తు చేశారు. రాధాకృష్ణ గారు ఒక 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహనరంగ గారికి ప్రియమైన అన్నగారు. కాబట్టి ఈ రోజున పాలకొల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము. ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. రాధాకృష్ణ గారు వంగవీటి మోహనరంగ ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. విజయవాడలోని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాధారంగ మిత్ర మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పబ్లిక్ లైఫ్ కు కొంతకాలం దూరంగా ఉన్నానని చెప్పారు. ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవుతానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని చెప్పారు. రాధారంగ మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని అన్నారు. ఆ గ్యాప్ ను పూరించడానికి తాను వస్తున్నానని తెలిపారు. కులమత భేదాలకు తావు లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగ అని గుర్తు చేశారు. వంగవీటి మోహనరంగ ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. విజయవాడలోని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాధారంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పబ్లిక్ లైఫ్ కు కొంతకాలం దూరంగా ఉన్నానని చెప్పారు. ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవుతానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని చెప్పారు. రాధారంగ మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని అన్నారు. ఆ గ్యాప్ ను పూరించడానికి తాను వస్తున్నానని తెలిపారు. కులమత భేదాలకు తావు లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగ అని గుర్తు చేశారు. కృష్ణ గారు ఒక 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహనరంగ గారికి ప్రియమైన అన్నగారు. కాబట్టి ఈ రోజున పాలకొల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి.
ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ ఇవాళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. రాధాకృష్ణ గారు